ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి నవంబర్ మాసంలో 13వ తారీఖు బుధవారము ఈ నూతన దినాన్ని బట్టి మనమందరం కుటుంబ సమేతంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమం ద్వారా యేసే నామమును మనము అందరం కలిసి స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. పరిశుద్ధుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలువబడితిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపాలకు దరిద్రతకు వారసులగటానికి దేవుడు మనల్ని పిలువలేదు, కానీ ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనల్ని పిలిచాడని ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆశీర్వాదం మనకు రాకుండా దారిద్ర్యం ఏలుబడి చేస్తూ ఉంటే, కొన్నిసార్లు అంటారు కదా, మా ఇంట్లో దరిద్రం పట్టింది, ఏది కలిసి రావట్లేదు, ఈ సంవత్సరం మొత్తం శాపమే, బాధలే, ఇబ్బందులు అంటారు కదా. ఆశీర్వాదం అనేది మనకు రాకుండా దరిద్రం ఏలుబడి చేస్తున్నా, లేకుంటే శాపం ఏలుబడి చేస్తూ ఉంటే, ఇంటికి దరిద్రం పట్టింది అనే మాట నీ నోట వస్తూ ఉంటే నీలో ఏదో ఒక చిన్న లోపం ఉందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకని ఆశీర్వాదం కొరకు ఎవరి మీద మనం కక్ష పెట్టుకోకూడదు, అందరినీ దీవించాలి. మూడవది, కీడుకు ప్రతి కీడు చేయకూడదని లేఖన భాగాల్లో మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనలను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలిచిన దేవుడు కాబట్టి, గొప్ప దేవుడు కనుక ఈ ఆశీర్వాదము మనం ఖచ్చితంగా పొందాలి. మన కుటుంబంలో ఆశీర్వాదం ఏలుబడి చేయాలంటే ఎవరి మీద, తల్లి మీదైనా, తండ్రి మీదైనా, బిడ్డల మీదైనా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఫ్రెండ్, ఎవరి మీద మనకు కక్ష ఉండకూడదు. అందరినీ దీవించాలి. దీవించుడు కానీ శపించొద్దు అన్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. తప్పకుండా అప్పుడు ఆశీర్వాదం మన మీద దీవెనకరంగా, ఆశీర్వాదం మన ఇంటి మీద ఏలుబడి చేస్తుంది. అలాంటి ఆశీర్వాదం మీరు పొందాలని కోరుతున్నాను. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు. నవంబర్ మాసం 13వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపరిచేందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీ కాపుదల మాకు దయచేయండి. మా ప్రతి పని, ప్రయాణము, పనుల్లో, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండండి. అందరికీ ఈ ఉదయకాల శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాము. దీవించండి. ఈ దినము జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వారికి, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారికి ప్రత్యేకమైన దీవెనలు మీరు అనుగ్రహింపచేయండి. ఎవరు ఏ కష్టములో, బాధలో, నష్టములో, దారిద్ర్యతలో ఉన్నారో వారందరికీ మీ ఆశీర్వాదం తప్పక దయచేయండి. కృపతో బిడ్డలు నింపండి. ఈ దినమంతా మీ ప్రత్యేకమైన కనుదృష్టి మా మీద, మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. Amen. May God bless you all. May God bless our India.